ఇక కాంగ్రెస్లోకే ఇండ్లా మీకు నిరుపేదలు కనిపిస్తలేరా? కమిటీలకు నచ్చినట్టు ఎంపిక ఆగ్రహంతో రోడ్డెక్కిన ప్రజలు పలు చోట్ల అధికారుల అడ్డగింత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది వాస్తవమైన విషయం. మీరు ఏ దృశ్యాన్నైనా చూడుర్రి, ఎక్కడైనా చూడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ అడుగుపెట్టినా, ఏ గ్రామంలో అడుగుపెట్టినా, ఏ మండలంలో అడుగుపెట్టినా, ఏ నియోజకవర్గంలో అడుగుపెట్టినా, ఏ జిల్లాలో అడుగుపెట్టినా మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మా కార్యకర్తకి ఇస్తాం, భాజపాకి ఇస్తాం, బా ఏమని చెప్పుకుంటాం అన్నట్టుగా తయారైపోయారు. ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడు ఉంటే వాళ్ళ సడ్డకునికి, తమ్మునికి, అల్లునికి, బామ్మార్దికి అందరికీ పథకాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ తెలంగాణలో నిరుపేదలకు మాత్రం పెట్టే ప్రయత్నం అయితే ఎక్కడా చేయలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పేదలకే కదా, ఇది ఇందిరమ్మ సర్కార్ కాదని చాలా స్పష్టంగా తేలిపోయింది. ఇది ఇందిరమ్మ సర్కార్ కాదు. ఈ ఇందిరమ్మ సర్కార్ అనుకొని భ్రమపడే వాళ్ళు పూర్తి స్థాయిలో బయటికి రారు. ఇది ఇందిరమ్మ సర్కార్ కాదు, ఇది ప్రజల సర్కార్ కాదు. ఇది మనల్ని పాతాళాలకి తొక్కే ప్రభుత్వం. అంతకుమించి ఇక్కడ చేసేది ఏమీ లేదనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతకుమించి కూడా ఇక్కడ ఏం కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.